నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. శ్రీచక్రం దీన్ని హిందువులు ఎంత పవిత్రంగా భావిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీచక్రం ఇంట్లో ఉంటే ఎంతో శుభం కలుగుతుంది అని అంటారు. అలాంటి శ్రీచక్రం అమెరికా ప్రజల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఓ ఎడారిలో, అది కూడా ఎవ్వరూ వెళ్ళని ఎడారిలో శ్రీచక్రం వాళ్లకి తారసపడింది. అసలు ఆ శ్రీచక్రం ఎడారిలో ఎలా ప్రత్యక్షమైంది? ఇది ఎవరి పని? అసలు ఏంటి ఈ శ్రీచక్రం మిస్టరీ? పరిశోధకులు ఏం చెప్తున్నారు? అమెరికా ఎడారిలో ప్రత్యక్షమైన శ్రీచక్రం మిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ముందుగా శ్రీచక్రం గురించి తెలుసుకోవాలి. శ్రీచక్రాన్ని శ్రీ యంత్రం అని కూడా అంటారు. శ్రీచక్రానికి మించిన చక్రం ఈ సృష్టిలో ఏమీ లేదు. సమస్త దోషాలను నివారించి, సమస్త కోరికల్ని నెరవేర్చి, సకల సౌభాగ్యాలనిచ్చే యంత్రమే శ్రీచక్రం. శ్రీచక్రాన్ని 9 విభాగాలుగా పూజిస్తారు. ఇందులో త్రిభుజాలు మొత్తం 9 ఉన్నందున దీనిని నవచక్రం అని కూడా పిలుస్తారు. శ్రీ అనేది మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి సంబంధించిన సంయుక్తాక్షరం అని చెప్తారు. చరాచర సృష్టి మొత్తం 3 శక్తుల కలయిక. ఈ 3 శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రంలోని 3 బిందువులలో ఉండే దేవతలు ఈ ముగ్గురే. అందుకే దాదాపు అన్ని పూజల్లో శ్రీచక్రాన్ని ఉంచుతారు. ప్రతి దేవాలయంలో దైవ విగ్రహాల ఏర్పాటు కోసం ముందుగా యంత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. శ్రీచక్రాన్ని బంగారం, వెండి, రాగి ఇలా 7 లోహాలను కలిపి తయారు చేస్తారు. అందుకే హిందువులు శ్రీచక్రాన్ని పూజిస్తారు. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీచక్రాన్ని కాగితంపై గీయాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది 1990వ సంవత్సరంలో అమెరికాలోని ఓ ఎడారిలో ఎండిపోయిన సరస్సులో 22 కిలోమీటర్ల వైశాల్యంలో శ్రీచక్రం ప్రత్యక్షమైంది. వాస్తవానికి 1990లో డ్రోన్స్ కూడా అందుబాటులో లేవు. మరి శ్రీచక్రం అక్కడ ఎలా ప్రత్యక్షమైంది? దీన్ని ఎలా కనుగొన్నారు? ఎవరు కనుగొన్నారు? దీనిపై అమెరికా వైమానిక అధికారులు ఏం చెప్పారు? చివరికి ఏం తేల్చారు? దీన్ని మానవులే గీశారా లేదా గ్రహాంతరవాసులా? శ్రీచక్రాన్ని ఎందుకు గీయడానికి మొగ్గు చూపారు? అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఉన్న బర్న్స్ ప్రాంతంలో వేడి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వేడికి అక్కడ ఉన్న సరస్సులు మెల్లిగా ఎండిపోయాయి. తర్వాత కనుమరుగయ్యాయి. ఆఖరికి ఆ ప్రాంతం ఎడారిలా మారిపోయింది. దీంతో అక్కడ ఉండేవాళ్లంతా తరలి వెళ్లిపోయారు. దీంతో బర్న్ సమీపంలో ఉన్న ఓ ప్రాంతంలో ఇదహో ఎయిర్ ఫోర్స్ కేంద్రం నిర్మించారు. ప్రజలు తక్కువగా ఉండే ప్రాంతం కావడంతో వైమానిక దళం తమ పైలట్లకు అక్కడే శిక్షణ ఇస్తూ వస్తోంది. ఇలా ట్రైనీ పైలట్లు ఎడారిగా మారిన బర్న్స్ ప్రాంతం మీదుగా ఎయిర్ ప్లేన్స్ చక్కర్లు కొడుతూ ఉండేవారు. ఇదహో నేషనల్ వైమానిక దళానికి చెందిన పైలట్ బిల్ మిల్లర్ ఆగస్టు 10, 1990న విమానంలో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ఈ శ్రీచక్రం దర్శనమిచ్చింది. అరగంట క్రితం అతడు అటువైపే తిరిగాడు. కానీ ఆ సమయంలో ఆ ఆకారం కనిపించలేదు. ఇంతలో ఏమైందనేది ఇతడికి అర్థం కాలేదు. భూమిపై అనుమానాస్పదంగా ఆకారం కనిపించడంతో బిల్కు ఏమీ అర్థం కాలేదు. ముందుగా అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఎండిపోయిన సరస్సు ప్రాంతం కావడంతో అక్కడ జంతువులు తిరిగి ఏవో ఆకారాలు వచ్చి ఉంటాయిలే అని అధికారులు అనుకున్నారు. కానీ బిల్ పంపిన ఫోటోలను చూసిన అధికారులకు నోట మాట రాలేదు. క్లీన్గా గీసి ఉన్న శ్రీచక్రాన్ని చూసి షాక్ అయ్యారు. వారికి కూడా అది శ్రీచక్రం అని ముందుగా తెలియదు. దీంతో దాని గురించి తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు తెలిసింది అది హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే శ్రీచక్రం అని. ఇక ఈ శ్రీచక్రం ఎడారిలో నడుచుకుంటూ వెళ్తే కనిపించదు. విమానంలో వెళ్తే మాత్రం పైనుంచి స్పష్టంగా కనిపిస్తుంది.
అది కూడా ఎలాంటి తప్పులు వంకరలు లేకుండా కనిపిస్తుంది. దీంతో పరిశోధకులు కూడా ప్లేన్లో వెళ్లి శ్రీచక్రాన్ని చూసి పరిశోధన మొదలుపెట్టారు. దగ్గరకు వెళ్లి చూడగా 3 అంగుళాల లోతు 9 అంగుళాల వెడల్పుతో నాగలితో తవ్వినట్టుగా ఆ గీతలున్నాయి. దీంతో ఆ ఫోటోల ఆధారంగా శ్రీచక్రం గురించి పరిశోధన చేశారు. కానీ ఇప్పటి వరకు దాని గురించి క్లారిటీ రాలేదు. అది అంతు చిక్కని రహస్యంగా మారింది. ఎందుకంటే ఈ ఎడారిలో మనుషులు పనిగట్టుకొని అంత పెద్ద శ్రీచక్రాన్ని గీయడం అంటే మాటలు కాదు. అది కూడా నిమిషం కూడా సరిగ్గా నిల్చోలేనంత వేడిలో. పైగా పూర్తి నిఘా ఉన్న కేంద్రం కావడంతో అక్కడ శ్రీచక్రం ఎవరూ వచ్చి గంటల కొద్దీ గీయలేరు. పైగా నిత్యం నిఘా ఉండే ఆ ప్రాంతం కావడంతో అక్కడ అత్యాధునిక పరికరాల్ని తీసుకువెళ్లే అవకాశం కూడా లేదు. దీంతో ఇది గ్రహాంతరవాసుల పనే అని అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. కానీ దానికి కూడా సరైన సాక్ష్యం లేదు. దీంతో ఎడారిలో ఆ శ్రీచక్రం మిస్టరీగా మారింది. ఇక్కడే మరో ప్రశ్న తలెత్తింది. ఒకవేళ గ్రహాంతరవాసులే ఈ చక్రాన్ని గీసి ఉంటే హిందూ ధర్మానికి చెందిన శ్రీచక్రాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది మరో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. దీంతో హిందూ ధర్మం గురించి అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. హిందువులు విశ్వసించినట్టే దేవుళ్ళు ఉన్నారని, వారు శక్తివంతులైన గ్రహాంతరవాసులు కావచ్చని భావించారు. భూమికి ఏదో సందేశాన్ని అందించే ఉద్దేశంతో ఈ యంత్రాన్ని గీసి ఉంటారని అనుకున్నారు. పైగా ఈ శ్రీచక్రం కనిపించిన రోజు వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయని, ఎడారిలో ఉరుములు మెరుపులు, పైగా మేఘాలు కూడా దట్టంగా కమ్ముకున్నాయని పైలట్లు చెప్పారు. దీంతో ఆ అరగంట సమయంలో ఏదో అద్భుతమే జరిగింది అని అంటారు. ఎంతో విశిష్టమైన శ్రీచక్రం ఎడారిలో ప్రత్యక్షం అవ్వడం, దాన్ని ఎవరు గీశారో తెలియకపోవడంతో ఇప్పటికీ అది మిస్టరీగానే మారింది. కాగా శ్రీచక్రం మిస్టరీ కనుక్కునేందుకు సుమారు 10 కోట్ల ఖర్చు అవుతుంది అనడంతో అమెరికా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. దీంతో కాలక్రమేణా ఆ శ్రీచక్రం కనిపించకుండా పోయింది. ఇసుక కమ్మేయడం వల్ల ఆ ప్రాంతంలో శ్రీచక్రం కనుమరుగైంది. కానీ ఇప్పటికీ అది మిస్టరీగానే మిగిలింది.